సుల్తానాబాద్ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన వైశ్య సంఘ అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో వైశ్య భవన్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించామని, ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నాయకులు, వాసవి ట్విన్స్ మహిళా సంఘ నాయకులు, వైశ్య సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తామని వైశ్య సంఘ అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వైశ్య సంఘ నాయకులు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడండి ఇటే చూడండి. సార్ సుల్తానాబాద్ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన వైశ్య సంఘ అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో వైశ్య భవన్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించామని, ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నాయకులు, వాసవి ట్విన్స్ మహిళా సంఘ నాయకులు, వైశ్య సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తామని వైశ్య సంఘ అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వైశ్య సంఘ నాయకులు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గట్టిగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఎదురుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వర్ధంతి వేడుకలను అందరం కలిసి ఘనంగా చేసుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ మనం ఎన్ని చెప్పినా తక్కువే, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఈ సందర్భంగా అందరికీ ఎన్నో వర్ధంతి అనేది 78వ వర్ధంతి. ఓకే. జై వాసవి. ఈరోజు జనవరి 30న మన జాతిపిత గాంధీజీ గారి వర్ధంతి మేమందరం కలిసి జరుపుకుంటున్నాము. ఇదే రోజు 1948లో గాంధీజీ గారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళారు. ఆయన మనకిచ్చిన ఆశయాలు ఏంటి అంటే, తను పాటించే ధర్మాలు ఏంటి, అహింస, సత్యం, పరిశుభ్రత అనేవి మనకిచ్చారు. ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలను పాటిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. మనము ఈరోజు వాసవి క్లబ్ మరియు వాసవి ట్విన్స్ వారు కలిసి స్వచ్ఛ భారత్ మరియు ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు అర్పించి మనము ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన గాంధీజీని స్మరిస్తూ తన యొక్క ఆశయాలను నిలబెట్టాలని కోరుతున్నాము.